వృద్ధ సింహం మరియు చిరుత ఒక చెట్టు కింద అలసిపోయి ఆకలితో నడవలేక నక్కి కూర్చున్నాయి. వేట చేయడం కష్టంగా మారినప్పటికీ ఏదైనా తినాలని తాపిస్తున్నాయి. కొద్ది దూరంలో గడ్డిపోదల మధ్య ఓ చిన్న జింకపిల్ల భయపడుతూ ఉంది. వేటగాళ్లను గమనించకుండా అక్కడే నిలబడి ఉంది. సింహం ఒకవైపు, చిరుత మరోవైపు నుంచి ఒక్కసారిగా దాడిచేసి జింకపిల్లను తమ పట్టులోకి తెచ్చాయి. విజయంతో ముచ్చటపడుతూ నిలబడ్డాయి. సింహం, చిరుత ఒకదానికొకటి మొహం పెట్టి తిడుతూ, గ్రోలుతూ నిలబడటం. గోడవ తీవ్రత పెరిగి ఒకరిపై ఒకరు విరుచుకుపడే పరిస్థితి. ఒక తెలివైన నక్క ఈ గొడవను ఆసక్తిగా గమనిస్తూ తనకు లాభం చేకూరే సమయాన్ని ఎదురుచూస్తోంది. వీరిద్దరూ అలసిపోయి కింద పడిపోతారు. అదే సమయంలో నక్క వేగంగా వచ్చి జింకపిల్లను తన నోట కరుచుకుని పారిపోతుంది. చెట్టుపైన గుడ్లగూబ ఈ మొత్తం ఘటనను గమనిస్తూ తనలో తాను అనుకుంది, స్వార్థం, అహంకారం కలిసికట్టుగా ఉండనివ్వవు. ఒక్కరికొకరు సహాయం చేసుకుని సమానంగా పంచుకుంటే గెలిచేవారు. కాని వీరు పోట్లాడి చేతిలోని ఆహారాన్ని కూడా కోల్పోయారు.